गिरिशाशिनी तयानस्तनुभाषन्तमयागिरिशन्ताभिचाकशी यामशङ्गिरिशन्तहस्ते विभर्ष्यस्तवे शिवाङ्गिरित्रतां गुरुमाहिकं ते स्पृशं जगतो शिवेन वदधात्वा गिरिशाच्छा वदामसि तथा न सर्वमिज्जगद यच्छोकं समनासतो अभ्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषिकुं अहीकृष्ट सर्वाञ्जम्भयन् सर्वास्तेयातिधान्यः असोजस्ताम्रो अरुण उत बभ्रस्मङ्गलः ये चेमाकुं भद्रा అవి వాటర్ వాడతారా తెప్పిద్దాం. ఇదిగోండి ఆ నీళ్ళు ఉన్నాయి కదా అవి తెప్పించింది వరుసగా. ఆ కలశం కూడా ఉంటుంది. అక్కడ ఇంకో 2 కలశాలు తీసుకొని ఆ మధ్యలో నిలబడి తీసుకెళ్ళండి. అక్కడ నుంచి వాటర్ ఇంకోటి అందులో వేస్తుంటే అమ్మా ఆ నీళ్ళు ఆపేసేయండి. అక్కడ ఆపేసేసి అందులో నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళనే ఇట్లా వరుసగా ఒకరి తర్వాత ఒకరు నిలబడి అందించేసేయండి. అందులో ఉన్నాయి ఇంకా కలశాలు ఉన్నాయి అలా అలా వరుసగా మధ్యలో ఒకళ్ళు ఉండి మధ్యలో ఉండి కొంచెం మీరు असौ यो वसर्पतिनीलग्रीवो विलोहितः उदैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उदैनं विष्टाभूतानि मृदयादिनः नमो श्रीलग्रीवाय मीढुषे अभोजे अस्तिसानोहदेभ्यो कर्मः प्रमुञ्चधन्वनस्तमभयो रात्र्योच्यां याश्चेतस्त्रीशास्त्राक्षरेषु हिरण्यशल्यानामुख शिवोरस्वना भव विद्यन्तमकवर्धनविशल्योपानमानुमुख అనేకస్య విసంగతి లోపల తేనె సీసా ఒకటి ఉంటుంది. ఇది ఓకే. ఇంకొకటి పద్ధతి యాతే కర్మేణస్తే బభూవతి ధను ప్రయాస్మాన్ విశ్వతస్వమయక్ష్మయాభుజ నమస్తే అస్మాభిధాయానాతతాయ విష్ణువే ఉభాభ్యాం నమో బాహుభ్యాం పరిధర్మణో హేతురస్మాన్ విష్ణుః అథోయం విదిష్టవారే శంభవే నమః. పెరుగుంటుందా? ఒక్కటే ఇవ్వదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగా. అదే మూర్తి ఎక్కర్లేదు ఇచ్చేయి. కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం చక్కెర ఓం నమో హిరణ్యవాహవేసే నాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమో నమః విషీమదేవధీనాం పతయే నమో నమో నన్ను తిడతాడు మళ్ళీ. హరికేశాయోపవీతనే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేత్యై పతయే నమో నమః రుద్రాయ దాదినే క్షేత్ర. ఇంకోండి ఇందాక మనం ఏమనుకున్నాము, అభిషేకం చేస్తే ఒక మనిషి 2 మనుషులకి ఆయన కదులుతాడని అన్నాం. అభిషేకం చేస్తే చిన్నపిల్లలాగా ఫ్లెక్సిబుల్ గా మనకి ఎలాగా ఉంటే నిలబడతాడు ఆయన. ఇంత కదలపగలిగామా? ఇలా ఆయన నాయన అనగానే ఊగుతున్నాడు, చక్కగా ఆయన కదులుతున్నాడు. ఇందాక మనం కదలపగలిగాం పెట్టిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డాం. నమస్తః మానాయ వ్యాధినా వ్యాధిని నాంపతయే నమో నమః కోభాయ సేనానాం నమో నిశంగన ఇదమతే తస్కరానాం నమో వంచతే పరివంచతే స్థాయునాం పతయే నమో నమో నిరవే పరిజరాయారణ్యానాం పతయే నమో నమస్కాభ్యో సభ్యముస్పదాం పతయే నమో నమో సమర్థౌ రక్తమిదక్షరకృందానాం పతయే నమో నమో విష్ణువే గిరిచరాయ కృందానాం పతయే నమో 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 తన్వానేభ్యో ఆతన్వానేభ్యః ప్రతిధానేభ్యశ్చ నమో నమః నాగశ్చర్భో శ్రీగురుజనభ్యశ్చ నమో నమః శ్రీభ్యో శ్రీభ్యశ్చ నమో నమః శ్రీభ్యో నమః జాగ్రత్తభ్యశ్చ నమో నమః ధనావద్భ్యశ్చ నమో నమః సభాభ్యశ్చ నమో నమః శ్రీభ్యశ్చ నమః వ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యశ్చ నమో నమః. ఇది జాగ్రత్తగా పక్కన పెట్టండి, తర్వాత ఉపయోగపడుతుంది. పారబోయకండి గబిక్కిన ఇక్కడ అందుబాటులోనే ఉంచండి, పక్కకు ఉంచేయండి అమ్మా. అది వివిధ్యంతేభ్యశ్చ నమో నమః గణాభ్యశ్చ నమో నమః వృక్షేభ్యో గ్రథపతిభ్యశ్చ నమో నమః భ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ నమో నమః గణేభ్యో
గణపతిభ్యశ్చ నమో 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 విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ నమో 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 మధ్యః శివదేభ్యశ్చ నమో 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 రథేభ్యశ్చ నమో 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 రథేభ్యశ్చ నమో నమో నమస్తేనాభ్యశ్చ నమో నమో క్షత్రభ్యః నమః క్షత్రభ్యశ్చ నమో నమో సక్షభ్యోదకారేభ్యశ్చ దకారేభ్యశ్చ నమో 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 లారేభ్యశ్చ నమో 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 పుంజిష్ఠేభ్యశ్చ నమో 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 ఈశకృతభుజగధలగోత్రభ్యశ్చ నమో నమో మృగయేభ్యః ప్రాణయేభ్యశ్చ నమో నమో స్వభ్యశ్చ నమో నమః నమో భవాయ చ రుద్రాయ చ పశుపతయే చ నమో నిర్గ్రీవాయ చ శివదిగ్ధాయ చ ధర్మగ్నే చ భ్యప్తకేశాయ చ నమః శతధన్వనే చ నమో గిరిశాయ చ దివ్యవిష్టాయ చ నమో మేఘమాయ శేషుమతే చ నమో హరస్సాయ చ బ్రహ్మణాయ చ నమో బృహదే చ वर्षीयसे च नमो वर्ताय च संवर्धने च नमो अग्र्याय च प्रथमाय च वासवे च शीघ्रियाय च सिद्ध्याय च नमो उर्याय च पुण्याय च प्रवृत्त्याय च दीप्त्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च बगल्भाय च मोदधन्याय च शुद्ध्याय च तेन తీసుకొని ఇక్కడున్న మగవాళ్ళు ఒక నలుగురు తలా కొంచెం చేతులు వేసుకుని సరే ఆయనకి ఎలా గంటలు కాకుండా నేను అందుకనే వచ్చేది ఏదంటే ఇంకో సాయంత్రం వరకు మీరు అందరు చేసేవాళ్ళే నన్ను కాస్త తల్లేండి చూసే వాళ్ళకు కూడా చూపు అందనేయండి చేతిలో లేదంటే నాకు ఇచ్చి నేను చేసేస్తాను ఓకే నేను చేసేదా ఎవరు లేకుండా అందరూ కాస్త ఆయన్ని స్పర్శించినప్పుడు ఏదైనా ఒక రకమైన వైబ్రేషన్ మీ చేతికి తగలకపోతుందా అంటే మనం శరీరాన్ని ఇలా పట్టుకుంటే ఎలా అయితే కనుక స్పర్శ ఉంటుందో మీరందరూ ఒక్కసారి అలా అన్నప్పుడు ఆ స్పర్శ మీకు ఎక్కడైనా తగలకపోతుందా అనే ఉద్దేశంతో అందరూ అని అంటున్నా మీరందరూ ఏంటి నేను నచ్చారనుకోండి ఆయన వెళ్ళిపోతారు అక్కడి నుంచి లేదనుకోండి మిమ్మల్ని అందరినీ పక్కన నేను ఒక్కనే చేశాను అనుకోండి నాకు తగిలినా తగలకపోయినా నేనేం చెప్పినా ఇక తప్పని కాబట్టి నమ్ముతారు నాకు తగిలింది అంటే వామ్మో ఎందుకులే నేను తిడతానేమో నమ్ముతారు కాబట్టి ఎవరికి వాళ్ళు తరా ఒక్కొక్కటి ఇలా అంటున్నప్పుడు ఆ స్పర్శ ఎక్కడ తగిలిందో మనకు స్పాంజి ముట్టుకుంటే ఎలా ఉంటుంది రబ్బర్ ముట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక మనిషిని ఇలా ముట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ స్పర్శ మీకు తగిలితే ఆ ఆనందం వేరే రకంగా ఉంటుంది ఆ కారణం చేత అంటే దేవుడు నిజంగా ఉంటాడా నిజమా కనిపిస్తాడా మనం ముట్టుకుంటామా అని కొన్ని యక్ష ప్రశ్నలు మనకే ఉంటాయి భక్తిగా పిలిస్తే భక్తితో చేస్తే పిల్లవాడే ఎక్కడే ఉంటాడు అనేటువంటి విషయం ఒక్కసారి తెలిస్తే మనకు కూడా 100 రెట్లు మనం భగవంతుడికి ఏదైనా చేయగలుగుతాం తెలియదు అనుకోండి ఆయన చేశాడుగా కాబట్టి నేను చేశా ఆయన వాళ్ళు చేస్తుంటే నేను చేయకపోతే బాగోదేమో ఇలా చేస్తాం ఒకరితో కంపేర్ లేకుండా మనకు మనం చేయాలంటే ఒక చిన్నది ఒక రకమైనటువంటి అది మనకు కలగాలి ఎలా కలుగుతుంది చక్కగా స్పర్శించి రాసినప్పుడు ఎక్కడో ఒక చోట ఆ తత్వం తగులుతుంది దానికోసం ఒక్కొక్కరు మీరు ఇక్కడ ఉండండి అందరు చక్కగా వెనక్కుండండి ఒక్కళ్ళు ఇక్కడికి రండి ముందు చక్కగా అండి ఆ తర్వాత ఇంకొకళ్ళు రండి అట్లా ఓం మధుమాతారతాజితే మధుక్షరంతి సింధవ మాధ్వీర్న సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజ మధు ద్యోరస్తున్న పిత ఒక్క చుక్క చాలు అట్లా మొత్తం అంతా ఇదిగోండి అరిచే మొత్తం పెట్టాలి ఒత్తినట్టుగా కాకుండా చిన్నపిల్లాన్ని మనం ఎలా అయితే కనుక సుతారంగా ముట్టుకుంటామో ఆ రకంగా మనం నమస్వాయుధాయ సుధన్వనే నమస్కారం